ఈ ఉదయకాల సమయంలో ఈ బైబిల్ క్లాస్ వచ్చిన ప్రతి సహోదరునికి, ప్రతి సహోదరికి, పైన కూర్చున్న సహోదరులకు, అలాగే కింద కూర్చున్న సహోదరులకి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. విజయనగరంలో ఈ సంవత్సరం రెండో మీటింగ్ అనుకుంటానండి ఇది. అమ్మా ఆహా, ఓకే ఓకే. మీలో పాటలు పాడటం ఎంతమందికి ఇష్టం అండి? అంటే ఇక్కడ స్టేజ్ మీద నిలబడి పాడటం కదా, అంటే పాటల్లో నడిపించగలగటం మీకు అందరికి చాలా మందికి. ఓకే. మీలో బైబిల్ చదవటం ఎంతమందికి ఇష్టం అండి? ఎక్కువసేపు చదవటం అంటే విసుగు లేకుండా చదవటం. కొంతమంది విసుగు వచ్చేద్ది అనుకుంటాను. ఓకే. మీలో ఎంతమందికి బైబిల్ బోధించడం ఇష్టం? బైబిల్ క్లాసులో బోధించడం. అమ్మ మీకు ఎవరికి బైబిల్ బోధించడం ఇష్టం ఉండదా? మరే చేయత్తలేదు. ఇలా కాదు, చేయత్తది ఇలాగా, ఇలా కాదు. బైబిల్ బోధించడం ఇష్టమా? ఎక్కడన్నా బోధిస్తావు నువ్వు? ఎక్కడ? సండే స్కూల్లో వినపడలేదు. సంఘంలో బోధిస్తావు. ఓకే. మీలో ఎంతమందికి సువార్త ప్రకటించడం ఇష్టం? ఇది నిజమా అబద్ధమా? నీకు కూడా ఎడం చేయి ఎత్తకూడదు, కుడి చేయి ఎత్తాలి. ఓకే. ఎంతమందికి ఇష్టం సువార్త ప్రకటించడం? ఓకే. మీలో ఎంతమందికి చిన్నపిల్లలకి వాక్యం చెప్పడం ఇష్టం? చిన్నపిల్లలకి వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళతో కలిసిపోయి వాక్యం చెప్పడం. మీలో ఎంతమందికి పెద్ద పిల్లలకి వాక్యం చెప్పడం ఇష్టం? యూత్కి. ఓకే. ఇప్పుడు చేయెత్తిన వాళ్ళు మీరు యూత్కి వాక్యం చెప్తున్నారండి? చెప్తున్నారండి? ఓకే. అలాగా, అంటే యూత్కి చెప్పకుండా చేయెత్తుతున్నారేమో అని నాకు అనుమానం వచ్చింది మళ్ళా మధ్యలో. మనందరికీ కొన్ని పనులు చాలా ఇష్టంగా ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా సినిమా చూస్తే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసేవాడిని అండి. అది అందరికీ. ఏదన్నా ఒక ఊరు వెళ్ళి ఏదో మీటింగ్లో కూర్చుని వాక్యం వస్తే ఆ విన్న వాక్యం అంతా మా స్నేహితులకి అందరికీ చెప్పేసేవాడిని అండి. ఇంకా నా స్నేహితులు ఇంకా బ్రతుకున్నారండి, నాతో పాటే బ్రతుకున్నారండి. చిన్నప్పుడు అంటే నాకు అది ఇష్టం అనమాట. నాకు తెలియదు అది ఇష్టమని కూడా, తర్వాత తెలిసింది నాకు అది ఇష్టమని. అదే నన్ను ఈ ఈ ఈ సేవలో వాడటానికి ఉపయోగపడుతుందండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అనమాట అండి ఇది. నాకు ఏదైనా తెలిస్తే ఇంకొకరు చెప్పేసాడు, స్నేహితులు చెప్పేసేయటం అలా. అయితే కొన్నిసార్లు మనకి ఇష్టం ఉన్న సంగతులు కూడా అణిచేసి వాటిని వినియోగించుకోకుండా ఉంటున్నాం. ఏం చేయాలంటే మన సంఘంలో నాకు పరిచర్య చేయటం ఇష్టం, పరిచర్య చేయటమే. నాకు బోధించడం ఇష్టమా? బోధించడమే. అంటే సహోదరులను అడిగి నేను ఎలా బోధిస్తాను అన్నయ్య, నేను ఎలా బోధించాలనుకుంటున్నాను, మీరు నాకు ఆ పని అప్పగిస్తే చేస్తానని చెప్పడం అండి. సువార్త పాటించడం ఇష్టం, సువార్త పాటించడమే. పాటలు పాడటం ఇష్టం, ఆ తలాంతును వినియోగించడమే. ఇవ్వటం ఇష్టం, ఆ తలాంతును వినియోగించడమే. అలాగనమాట అండి. దాన్ని చంపొద్దు, దాన్ని అణిచేయొద్దు. మనకున్న తలాంతిని, మనకున్న ఇష్టాన్ని ప్రభు యొక్క సంఘంలో వినియోగించుకుందాం. అలాగండి. అలా చేసిన రోజున ప్రభు యొక్క సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. అలా చేయనప్పుడు మన తలాంతు వినియోగించబడదాం. కాబట్టి మన తలాంతులు వినియోగించబడేటట్లుగా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. అదేంటంటే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన మీద ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపండి, లేదా ఇంట్రెస్ట్ పెట్టండి, అలవాటు చేసుకోండి. మొదటి శతాబ్దంలో అంటే మొదటి 100 సంవత్సరాల కాలంలో సువార్త సేవ బాగా జరిగిందండి. ఆ విషయాన్ని ఈరోజు ఆలోచిద్దాం. మొదటి
మొదటి శతాబ్దంలో జరిగిన సువార్త సేవ. ఒకసారి మొదటి శతాబ్దంలో జరిగిన సువార్త సేవ. మొదటి శతాబ్దములో జరిగిన సువార్త సేవ. మొదటి శతాబ్దంలో జరిగిన సువార్త సేవ అంటే మొదటి 100 సంవత్సరాల్లో జరిగిన సువార్త సేవ. సువార్త అంటే మంచి వార్త, లేకపోతే శుభవార్త. మంచి వార్త, శుభవార్త. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు, అది శుభవార్తే. రే నీకు మెడిసిన్ సీట్ వచ్చిందిరా, అది శుభవార్త. వాడికి మ్యారేజ్ సెటిల్ అయింది, శుభవార్త. వాడికి పాప పుట్టిందట, శుభవార్త. ఇలాగా ఇవన్నీ శుభవార్తలేనండి. అవన్నీనేమో భౌతికమైన వార్తలు. నీ కొరకు దేవుడు సంకల్పించాడు, అది సువార్త అండి. అది ఆత్మకు సంబంధించింది. నీ కొరకు యేసుప్రభు చనిపోయారు, అది సువార్త అండి. దేవుడు మహోన్నతుడు, అది సువార్త అండి. దేవుని పేరు యెహోవా, అది సువార్త అండి. అలాగండి. యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు, అది సువార్త అండి. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి, అది సువార్త అండి. అలాగండి. మనం ఈ లోకంలో ఆనందంగా బ్రతకాలి, అది సువార్త అండి. అంచేత భౌతిక వార్తలు వేరు, ఆత్మ సంబంధమైన వార్తలు వేరు. ఇప్పుడు మనం ఆలోచించేది మొదటి శతాబ్దం అంటే మొదటి 100 సంవత్సరాలు. మొదటి శతాబ్దం అంటే మొదటి 100 సంవత్సరాలు. మొదటి 100 సంవత్సరములలో జరిగిన సువార్త సేవ. ఓకే, మొదటి 100 సంవత్సరాలు అంటే ఆదాము నుంచి 100 సంవత్సరాలా, లేకపోతే యేసుప్రభు దగ్గర నుంచి 100 సంవత్సరాలండి. ఆదాము నుండి ఇది చెరిపేసుకుందాం. ఆదాము నుండి యేసుప్రభు నుండి ఆదాము నుండి యేసుప్రభు వరకు ఎన్ని సంవత్సరాలండి? ఆదాము నుండి యేసుప్రభు వరకు ఎన్ని సంవత్సరాలండి? పర్లేదు, బాగానే ఉంది. 4000 సంవత్సరాలు. ఆదాము నుండి యేసుప్రభు వరకు 4000 సంవత్సరాలు. యేసుప్రభు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలండి అమ్మా? 2024. వెరీ గుడ్. 2024 సంవత్సరాలు. అప్పుడు 25 ఎప్పుడు అవుద్ది? 25 ఎప్పుడు వస్తుంది?
ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు కనిపెట్టాలి? ఒక 25 రోజులు ఉంటే, లేకపోతే 26 రోజులు ఉంటే వచ్చేస్తుంది. 31 డేస్ కదా. ఓకే. ఇప్పుడు యేసుప్రభు వరకు నేను 4000 అంటే, యేసుప్రభు నుండి 2000 అంటే, యేసుప్రభుకి దగ్గర సంఖ్య ఏంటండి? ఏ సంఖ్య పెట్టాలి? 0. వెరీ గుడ్. యేసుప్రభు దగ్గర నుంచి లెక్క. ఇదేమో దీన్ని ఏమంటారంటే క్రీస్తు శకము అంటారు. క్రీస్తు శకము అంటారు. దీన్ని ఏమంటారు? క్రీస్తుకు పూర్వము అంటారండి. యేసుప్రభుని నమ్మనోడు కూడా క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం అనే మాట వాడుతున్నారండి. ఇప్పుడు మన 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 డాక్యుమెంట్స్లో ఏదన్నా స్థలం కొన్నాం, ఇల్లు కొన్నాం, పొలం కొన్నాం, డాక్యుమెంట్స్లో ఎవరి పేరు ఉంటుందండి? యేసుప్రభు పేరు ఉంటుందండి. వాడు నమ్మిన నమ్మకపోయినా, అతను దేవుడు నమ్ముకున్నాడైనా సరే, హిందూ అయినా సరే, ఒక ఒక ముస్లిం అయినా సరే, లేకపోతే ఒక బ్రాహ్మణ్ అయినా సరే, ఆ క్రీస్తు శకం అని రాస్తాడండి. దేవుడు ప్రతి నోట క్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరింపజేస్తున్నాడండి. ప్రతి చేతితో క్రీస్తు యొక్క నామాన్ని రాయింపజేస్తున్నాడండి దేవుడు. నమ్మని నమ్మకపోని క్రీస్తు శకం రాస్తున్నాడండి, క్రీస్తుకు పూర్వం రాస్తున్నాడండి. ఓకే. ఇప్పుడు మనం చదివేది ఈ 100 సంవత్సరాల కాలం అండి. ఇది 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల ప్రారంభం యేసుప్రభు జననం ప్రారంభం. యేసుప్రభు జననము. అప్పుడు ఇది 0 అయితే 100 దానికి ఏదో పేరు పెట్టుకుంది. ఏం పెడదామండి? ఎవరన్నా సజెస్ట్ చేయండి. క్రీస్తు జననం అని రాశాను ప్రారంభానికి. ఈ 100 సంవత్సరం ముగింపుకు ఏం రాద్దామండి? అమ్మా ఏంటో జాకోబా, అదే ఆ శతాబ్దానికి ఏం పోయి ఇంకా శతాబ్దం ముగింపు ఎవరండి? ప్రకటన అదే ప్రారంభమేమో యేసుప్రభు, ముగింపు ఎవరండి? యోహానండి. యోహాన్ అంటే బాప్తిస్మ ఇచ్చే యోహానా, యేసుప్రభు శిష్యుడు యోహానా? యేసుప్రభు శిష్యుడు యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను చనిపోయాడు, హేరోదు చంపించేశాడు. కాబట్టి ప్రారంభమేమో యేసుప్రభు, ఈ 100 సంవత్సరం ముగింపేమో యోహాను. అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాను. యేసుప్రభు జననం నుండి యోహాను వరకు సువార్త ఎలా జరిగింది అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి. అలాగనమాట అండి. యేసుప్రభు జననం నుండి యోహాను మరణం వరకు ఆ 100 సంవత్సరాల్లో సువార్త ఎలా జరిగింది ఆలోచిద్దామండి. యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు పుట్టాడు అనే సంగతిని గొల్లలకి, అంటే గొర్రెలు కాచుకునే వారికి ఎవరో తెలియజేశారండి. దేవదూతలు తెలియజేశారండి. వారు అన్న మాటలు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ 14వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చెల్లించారటండి. వాళ్ళు వచ్చి ఆ గొర్రెల కాపరులతో చెప్పారు. 9వ వచనంలో, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పాను. అంటే ఆ గొర్రెల కాపర్లకి దేవదూత వచ్చి ఏం చెప్పాడండి? ఆ సువార్త చెప్పాడండి. ఏంటంటే సువార్త ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది సువార్త అండి. దేవదూతకి అప్పగించాడండి. అప్పుడు మనుషులకు అప్పగించడానికి లేదండి. అంచేత అది దేవదూతలకి అప్పగించాలి. దేవదూతలకి అప్పగించారు. అప్పగించి వారు సంతోషంతో దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారండి. 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ కలుగుద్ది. పరలోకంలో దేవునికి మహిమ. కానీ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుద్ది. యేసుప్రభు ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? సమాధానం కలిగించేట్టుకు వచ్చారండి. సమాధానం కలిగించేట్టుకు వచ్చారండి. ఆ విధంగా యేసుప్రభు పుట్టినప్పుడు మొట్టమొదట ఆ సువార్త ప్రకటించబడింది. సువార్త అంటే ఏమిటి అనేది ఇది మొదటి పాయింట్ అయితే, మొదటి శతాబ్దం అంటే ఏమిటి అనేది రెండో పాయింట్ అయితే చెరిపేద్దాం దాన్ని. అయితే మూడో పాయింట్ ఆలోచిద్దామండి. నెంబర్ 3 మూడో పాయింట్ ఏంటంటే సువార్త గొప్పతనం. సువార్త గొప్పతనం. సువార్త గొప్పతనం అనే పదం నేను ఎందుకు వాడానంటే, ఒక పనికి విలువ ఆ చేసిన వ్యక్తిని బట్టి కలుగుద్దండి. ఆ పనికి ఆ విలువ చేసిన వ్యక్తిని బట్టి కలుగుద్దండి. సువార్త చాలా గొప్పది. ఎవరు చేశారండి దాన్ని? ఎవరెవరు చేశారండి? నెంబర్ 1 దేవుడు చేశాడండి. దేవుడు ప్రకటించాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అబ్రహాముకు సువార్త ప్రకటించారని ఉందండి. దేవుడు ప్రకటించాను, అందుకు అది విలువైంది. ఈరోజు నువ్వు సేవ చేస్తున్నావంటే ఇక్కడ ఎవరైనా సువార్తలు ఉంటే ఒకరు చెయ్యొద్దండి. మీరు ఎవరు చేసిన సేవ కంటిన్యూ చేస్తున్నారు? దేవుడు చేసిన సేవను కంటిన్యూ చేస్తున్నారు. అది విలువ. నేను మామూలు మనుషులు చేసి చేయట్లేదు. దేవుడిని యెహోవా చేసిన సేవను నేను కంటిన్యూ చేస్తున్నాను. యేసు ప్రభువు ప్రకటించాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలులు ప్రకటించిరి. అపోస్తలులు నువ్వు చేస్తున్న సేవ, ఎవరు చేసిన సేవ? అపోస్తలులు చేసిన సేవను నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. అమ్మా 16, 17 వేసుకోండి. ఎవరు చెప్పారు?
నువ్వు చెప్పావా? 16, 17 వేసుకోండి. థ్యాంక్ యూ. పౌలు ప్రకటించాను, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనంలో పౌలు బాప్తిసం పొంది వెంటనే బోధించాడటండి. యేసే ప్రభు అని బోధించాడటండి. బాప్తిసం పొంది వెంటనే. ఎందుకు వచ్చిందండి ఆయనకి ఆ స్పిరిట్ ఎందుకు వచ్చిందండి? ఆయనకి యేసు ప్రభు కనపడ్డారు. ఆయన యేసు ప్రభువుని చూశారు, యేసు ప్రభు మాట విన్నారు. యేసు ప్రభు ఆ దర్శనంలోనే ఆ సమస్తం ఆయనకి బయలుపరిచారు. ఆయనకి తెలిసిన లేఖనాలన్నింటినీ ఆ యేసు ప్రభువుని చూసిన దానితో ముడిపెట్టుకున్నాడు. యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే ఆ గ్రహింపు ఉంటే ఎవరైనా సేవ చేస్తారండి. ఆ గ్రహింపు లేని వాళ్ళు సేవ చేయలేరండి. ఈరోజు చాలామంది సేవ చేయట్లేదు. కారణం ఏంటి తెలుసండి? ఆ గ్రహింపు లేదండి. అంతవరకునేమో యోధా మతాన్ని అనుసరించాడు. వెంటనే యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాడు. అప్పుడు మరి యోధా మతస్థులు ఆయన్ని ఎదిరిస్తారండి. కానీ లెక్క చేయలేదండి. అంతవరకు ఉన్న స్నేహితులు, అదేంట్రా నువ్వు వల్ల వెళ్ళిపోయావు అనరా, దాన్ని లెక్క చేయలేదండి. ఒకవేళ తల్లిదండ్రులు, అదేంట్రా నువ్వు ఇంకో మతంలోకి వెళ్ళిపోయావు అని అనరా, లెక్క చేయలేదండి. అమ్మని నాన్న లెక్క చేయలేదండి. అక్క చెల్లెని లెక్క చేయలేదండి. స్నేహితుల్ని లెక్క చేయలేదండి. తోటి ఉద్యోగస్తుని లెక్క చేయలేదండి. కలిసి చదువుకున్న వాళ్ళు లెక్క చేయలేదండి. ప్రధాన యాజకుల్ని లెక్క చేయలేదండి. ఆ శాస్త్రుల్ని పరిచయం లెక్క చేయలేదండి. ఎవరిని లెక్క చేయలేదండి. మరి ఎవరిని లెక్క చేశాడండి? యేసు ప్రభువుని ఒక్కడే లెక్క చేశాడండి. ఈరోజు మనం, అమ్మో మా అమ్మ ఒప్పుకోదండి, అమ్మ మా నాన్న కాదంటాడండి, అయ్యో మా ఆయన ఒప్పుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి, మా పిల్లలు పెళ్ళిళ్ళు వెళ్ళగండి. అపోస్తలుడు పౌలు అలాంటివి మాట్లాడలేదండి. అదండి నమ్మడం అంటేనండి. యేసు ప్రభువుని నమ్మడం అంటే. నా జీవితంలో నేను ఎవరిని లెక్క చేయలేదండి. సువార్త సేవకు వచ్చిన తర్వాత నేను ఎవరిని లెక్క చేయలేదండి. ఎవరిని. మత శాఖలో ఉన్న మా బంధువులు వస్తే వాళ్ళకి ప్రార్థన కూడా ఇవ్వలేదండి. బయటికి వెళ్తే వాళ్ళు ఎంతో ఘనపరచబడే వ్యక్తులండి. అయినా సరే మేము ప్రార్థన కూడా ఇవ్వలేదండి. అంత ఖచ్చితంగా బ్రతికామండి. అపోస్తలుడు పౌలు ఎవరిని లెక్క చేయలేదండి. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటా చాలామంది వాళ్ళంక చూస్తారండి. ఎవరింక చూడాలండి? నీకోసం ప్రాణం పెట్టిన ఆయన ఇంక చూడు. వాళ్ళు ఎవరు నీతో రారు. ఆయన ఒక్కడే ఉంటాడు నీతో. ఆయన వైపు చూడు, అప్పుడు నువ్వు సేవ చేయగలుగుతావు. ఈరోజు సేవ చేయకపోవడం కారణం ఏంటండి? ఈ లోకమంతటిని చూస్తున్నాడు మనం, ఆయన తప్ప. పౌలు లోకమంతటిని చూడలేదండి. లోకమంతటిని దేంతో సమానంగా ఎంచుకున్నాడండి? పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. ఏవేవి నాకు లాభకరములు ఉన్నావో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడండి. మరి ఎవరిని చూశాడండి? ఆయన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని చూశాడండి. ఆది క్రైస్తవులు ప్రకటించిరి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం. అంటే ఆ సువార్త యొక్క గొప్పతనం అనే మాట ఎందుకు నేను వాడానంటే, దేవుడు ప్రకటించింది గొప్పది కదా, యేసు ప్రభువే ప్రకటించింది గొప్పది కదా. క్రిస్టియానిటీకి మొట్టమొదటి వాళ్ళు అపోస్తలులు ప్రకటించింది గొప్పది కదా. పౌలు ప్రకటించింది గొప్పది కదా. మొట్టమొదటి ఆది క్రైస్తవులు, మన పితరులు, మన పూర్వీకులు, వాళ్ళు ప్రకటించింది, వాళ్ళు చేసిన పని గొప్పది కదా. అంచేత ఆ గొప్ప పని గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నామండి. సువార్త యొక్క గొప్పతనం.
ఓకే. నాలుగవది సువార్త యొక్క గొప్పతనం అన్నప్పుడు మనం సువార్తని గొప్పగా ఎంచుతున్నామా లేకపోతే తక్కువగా ఎంచుతున్నామా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఒకవేళ నేను తక్కువగా ఆలోచిస్తున్నాను అనుకుంటే ఈరోజు మారు మనసు పొందుదాం. గొప్పగా ఎంచుకుంటే ప్రకటిద్దాం. అంతకంటే గొప్పది లేదు. ఈరోజు మన పిల్లల్ని సువార్తకు పంపించడం కారణం ఏంటండి? అతను కూడు దొరకదు అని మన భ్రమ. కూడు దొరకదా? నీ కొడుకుని సువార్తకు పంపిస్తే కూడు దొరుకుతుందా దొరకదా? ఎవరైనా ఒక ఆవిడ చెప్పండి, ఒక తల్లి చెప్పండి, నీ కొడుకుని సువార్తకు పంపిస్తే కూడు దొరుకుతుందా దొరకదా? నిలబడి చెప్పండి. ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్పకండి, ఒక్కళ్ళే చెప్పండి. చెప్పరా? నిలబడి చెప్పమ్మా. ఓకే, నీకు దొరుకుతామా? థ్యాంక్ యూ అమ్మా. నీకు పెళ్ళయిందమ్మా? పిల్లలు ఉన్నారా? కొడుకున్నాడా? కూతురుందా? ఓకే, సువార్త పంపిస్తావా? కూడు దొరుకుద్దా? ఓకే, నువ్వు అమ్మా అయిపోలేదు. నువ్వు అమ్మా, నువ్వు రోజుకి ఎన్ని కూరలు వండుతావు? ఒకటే. నీ కొడుకు సువార్తకు వస్తే 4 కూరలు తింటాడు కాదండి? నువ్వు చికెన్ వండితే వారానికి ఎన్నిసార్లు వండుతావు? ఒకసారి వండుతావు. నీ కొడుకు 7 రోజులు చికెన్ తింటాడు. కూర్చోమ్మా. డాష్ లేనోళ్ళు అనే మాట అండి అది. కూడు దొరకదనేవాడు అదే లేనోడు అంటాడండి ఆ మాటని. బుద్ధి లేనోడు అంటాడండి ఆ మాటని. భోజనం పెట్టేది ఎవరండి? ఆయనండి. అహాబుకు భయపడి, యెజబెలుకు భయపడి పారిపోయి ఆ యోర్దాను నది దగ్గర ఎక్కడో దాక్కుంటే ఎవరిని పంపించాడండి? మనుషుల దగ్గర ఆహారం ఎత్తుకుపోయే కాకుల చేత మాంసం పంపించాడండి. రొట్టెని పంపించాడండి కాకుల చేత. ఆయనండి దేవుడు. దేవుడు అన్నం పెట్టడా? దేవుని సేవ చేస్తే దేవుడు అన్నం పెట్టడా? దేవుడు పని చేసినప్పుడు దేవుడు అన్నం పెట్టడా? ఇంకెప్పుడు ఆ మాట అనకండి. మాకు పెడుతున్నాడు దేవుడు అన్నం. ఆయన ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి, సువార్తకు వచ్చాడట. ఎన్ని సంవత్సరాలు అయిందండి అమ్మా? 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలు ఇంతవరకు బియ్యం కొనలేదు పెద్ద మనిషి. 9 సంవత్సరాలు ఇంకా ఇంతవరకు బియ్యం కొనలేదటండి. ఎవరిస్తున్నాడండి బియ్యం? ఆయనకి, ఆయన భార్య కానీ పిల్లలకి దేవుడు ఇస్తున్నాడండి. ఎవరండి దేవుడు కూడిపెట్టాడు అన్నవాడు? సువార్త చేసిన వాళ్ళకి దేవుడు భోజనం పెడతాడు. నేను అది నమ్ముతున్నాను. నా కొడుకులు సువార్త చేయాలని నమ్ముకున్నాను, నిర్ణయించుకున్నాను. నా మనవలు దేవుని సేవ చేయాలని నమ్ముకున్నాను. నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు తన మనవడి చేత సువార్త చేయిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఆయన మనవడు సేవ చేయాలని చెప్తాడు. ఒకవేళ యేసుప్రభు రాకపోతే మా కుటుంబంలో తరతరాలు సువార్త సేవే చేయాలి, చదువుకోవాలి, సువార్త చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు. నేను అది నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే అందరూ తమ పిల్లల్ని డాక్టర్లు చేయాలని, ఇంజనీర్లు చేయాలని, లాయర్లు చేయాలని, లేకపోతే ఇంకేంటండి ఐఏఎస్ ఆఫీసర్లు చేయాలనుకుంటున్నారు తప్ప సువార్తకుని చేయాలని ఎవరు అనుకుంటలేదండి. నేను అనుకుంటున్నానండి. నేను అనుకుంటే కాదు, నా కుటుంబంలో తరతరాలు. అందుకే నేను ఒక వాక్యం రాయించి, ఎవరైనా చూసారండి మా ఇంట్లో వాక్యం? మీరు ఉన్నాయి, కొంతమంది చూసారండి. వాక్యం రాయించి ఆ ఇంట్లో బోర్డు పెట్టానండి. నా పిల్లలు ప్రతిరోజు ఆ వాక్యం చూస్తారండి. నేను అలా చెప్తున్నప్పుడు నా మనవడు నిర్ణయించుకుంటున్నాడండి. అయితే నా కొడుకు చేత సేవ చేయించాలి, నా మనవడి చేత కూడా సేవ చేయించాలి అని నిర్ణయించుకుంటాడండి. అలాగండి వాళ్ళు మా పిల్లలుగా నిర్ణయం వచ్చేసిందండి. మా కూతురుగా నిర్ణయం వచ్చిందండి. నా మనవలుగా కొడుకులుగా నిర్ణయం వచ్చిందండి. మనవలుగా నిర్ణయం వచ్చిందండి. రండి, ఎవరైనా నాతో కలిసి నడవాలంటే రండి. మీ పిల్లల్ని సువార్తకు సమర్పించండి. ఈ లోకంలో డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు, సువార్తలు ఎక్కువ మంది ఉన్నారా? ఇంజనీర్లు ఎక్కువ మంది ఉన్నారు, సువార్తలు ఎక్కువ మంది ఉన్నారా? లాయర్లు ఎక్కువ మంది ఉన్నారు, సువార్తలు ఎక్కువ మంది ఉన్నారా?
ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది ఉన్నారు, సువార్తలు ఎక్కువ మంది ఉన్నారా? మరి సువార్తకులు వద్దా? సువార్తకులు వద్దా? రక్షించబడిన నువ్వే సువార్తకి సమర్పించుకోకపోతే ఎవరు అన్యులు వచ్చిన సువార్తకి సమర్పించుకుంటారు? తమ పిల్లల్ని అన్యులు సమర్పిస్తారా, క్రైస్తవుడు సమర్పిస్తాడా? మరి క్రైస్తవుడే సమర్పించకపోతే అది అది గొప్ప సేవ అండి. అంతకు మించిన సేవ లేదండి, అంతకు మించిన గొప్ప పని లేదండి. ఇదే గొప్ప పని, ఇది ఆత్మలు రక్షించే పని. 4వ పాయింట్, ఏం ప్రకటించారు? ఏం ప్రకటించారు? ఎవరైనా చెప్పండి, ఏం ప్రకటించారు? ఒక మాట చెప్పండి. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారండి. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయంలో 7వ వచనంలో, ఒక్క నిమిషం అండి. యెషయా గ్రంథం 52:7. ఎవరైనా మైక్ తీసుకున్నారా? ఎవరైనా వచనాలు చదవటానికి మైక్ అప్పగించండి ఎవరికన్నా. ఓకే. యెషయా గ్రంథం 52:7లో, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. యెహోవా ఏలుతున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పాలటండి. నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేసంటే దాని అర్థం ఏంటండి? నీ దేవునికి రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నీ దేవుడు ఏలుతున్నాడు. సియోను, నీ దేవుడు ఏలుతున్నాడు. అది సువార్త అండి. కాబట్టి మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారండి. అమ్మ, స్త్రీలు ఎవరైనా చెప్పండి, దేవుడు సకల యుగముల్లో రాజు అయి ఉన్నాడు అనే మాట ఎక్కడుందండి? స్త్రీలను అడిగాను, దేవుడు సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు ఎక్కడుందండి ఆ వచనం? మొదటి తిమోతి 17వ వచనం. ఎలా చెప్పావమ్మా? నీ పాత నోట్స్ చెప్పావా, లేకపోతే ఆ వచనం ఎక్కడన్నా రాసుకున్నావా? ఇక్కడి నుంచి చెప్పామా? ఓకే. తెలుగు గలలేమో ఇక్కడి నుంచి చెప్తారు, లేక తెలుగు గల పిల్లలు ఉన్న తల్లిలేమో ఇక్కడి నుంచి చెప్తారు. తెలుగుతో కూడా మనందరం ఏం చేద్దామంటే, బైబిల్లో ఆదికాండానికి ముందు 2 కాగితాలు, తెల్ల కాగితాలు ఉంటాయి, ప్రకటన తర్వాత 2 తెల్ల కాగితాలు ఉంటాయి. ఆ తెల్ల కాగితాల మీద రాసుకోండి. అలా ఇలాంటి ప్రత్యేకమైన వచనాలు ఆ తెల్ల కాగితాల మీద రాసుకోవాలన్నమాట అండి. దేవుడు సకల యుగాల్లో రాజు. సకల యుగములలో రాజు. ఓకే. ఈ చార్టు మన ఎవరైనా ఆనంద్ గారికి అండి
రేపు పొద్దున్నే మనం నెక్స్ట్ మంత్ ఫెలోషిప్ మీటింగ్కి వచ్చినప్పటికి ఈ చార్ట్ వేసి పంపిస్తాడండి ఆయన. ఇది నిత్యత్వం. ఇది నిత్యత్వం. ఇది నిత్యత్వం. నిత్యత్వంలో దేవుని రాజ్యం ఉందండి. నిత్యత్వంలో దేవుని రాజ్యం ఉందా? ఉందండి. ఇది ఇది ఆదాము. లేకపోతే ఆదామును దేవుడు పరిపాలించారా? ఇది నోవహు. నోవహును దేవుడు పరిపాలించారా? ఇది అబ్రహాము. అబ్రహామును దేవుడు పరిపాలించారా? ఇది ఇశ్రాయేలీలు. ఈ 3 గడులు ఇశ్రాయేలు గడులు. ఇశ్రాయేలు గడుల్లో న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఇశ్రాయేలు పరిపాలించాడా? ఇది రాజుల కాలం. రాజుల కాలంలో దేవుని యొక్క రాజ్యం ఉందా? దేవుడు పరిపాలించాడా? ఇది యేసుప్రభు కాలం. యేసుప్రభు కాలంలో దేవుని యొక్క రాజ్యం ఉందా? ఇది క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగంలో దేవుని యొక్క రాజ్యం ఉందా? అలాగంటే 9 గడులండి. 3 గడులేమో ఇశ్రాయేలులండి. 2 పెద్దవేమో నిత్యత్వానికి సంబంధించినవండి. 3 ఏమో అదే పితరుల యుగానికి సంబంధించినవి. 1 ఏమో క్రైస్తవ యుగానికి సంబంధించింది. 9 గడులండి. ఓకే, ఆ చార్ట్ కావాలండి మాకు. మీకు కావాలంటే కొంచెం పెద్దది చేసుకుని ఇక్కడ వచనాలు కూడా వేయండి. అన్నిటికీ వచనాలు వేయండి. ఇశ్రాయేలు పిలిచినప్పుడు వాళ్ళని రాజ్యంగా ఏర్పరచుకున్నాను. ఈ చివరిలోనేమో వాళ్ళ నుంచి రాజ్యం తీసేసుకున్నాను. ఇచ్చాను, తీసేశాను. అది ఖచ్చితంగా కావాలండి. ప్రతి ఇంట్లోనూ ఈ చార్ట్ ఉండాలని దేవుని చేత అయితే 25 దేవుడు మనకు అనుగ్రహిస్తే, యేసుప్రభువును పంపించకపోతే 25వ సంవత్సరంలో మనం ఆ చార్ట్ మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ పెట్టుకుందాం. ఫస్ట్ రూమ్లో ప్రతి మనిషి బుర్రలోకి ఆ చార్ట్ వెళ్ళాలండి. ప్రతి చిన్న బిడ్డ మనసులోకి ఆ చార్ట్ వెళ్ళాలండి. ప్రతి సువార్తికుడు ఆ అవగాహనతోనే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలండి. ఏం ప్రకటించారండి? దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారండి. ఏం ప్రకటించారండి? క్రీస్తు నామాన్ని ప్రకటించారండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. పన్నెండవ వచనంలో, అపోస్తలుల కార్యాలు 8:12లో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి. చాలండి. దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు. ఇదిగో దేవుని రాజ్యము అని ముందు రాశాం. ఇదిగో క్రీస్తు యొక్క నామాన్ని గురించి తర్వాత రాశాం. క్రీస్తు నామాన్ని అంటే ఏమి చెప్పుంటానండి? క్రీస్తుని గురించి ఏం చెప్పుంటానండి?
నిత్యత్వంలో అంటే ఇక్కడ క్రీస్తు ఉన్నారా అంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నారా అది చెప్పుంటానమాట అండి. నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారు. ఎవరైనా ఒక వచనం చెప్పండి. నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారంటే ఒక వచనం చెప్పండి. అమ్మ పురుషులు చెప్పండి, స్త్రీలు చెప్పండి. నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారు అంటే ఒక వచనం చెప్పండి. నువ్వు చీర కట్టుకురా, నువ్వు లంగా జాకెట్ వేసుకురా, లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకురా. చెప్పు. వాళ్ళు మేధావులండి, ఆఖరండి వాళ్ళు. చెప్పు. అంతకంటే ముందు చెప్పాలి. ఒకటి మీరు మాట్లాడకండి, పిల్లలు మాట్లాడకండి, పెద్దోళ్ళు మాట్లాడతారు. అంతకంటే ఒకటి అధ్యాయంలో యేసుప్రభు కనపడ్డామా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభు కనపడతారు. ఎవరు చెప్తారండి? నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారు, వచనం కావాలండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో. తండ్రి అంటే యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడండి గెత్సేమనే తోటలో, లేక తోటలోకి వెళ్ళే ముందు. తండ్రి, ఈ లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకే మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహింపరచు. యేసుప్రభు ఎప్పుడున్నారటండి? లోకం పుట్టకమునుపు ఉన్నారటండి. మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోకపోతే రెడ్డింగ్తో గుర్తుపెట్టుకోండి. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో. లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు మహిమ ఉంది, నీ మహిమలో ఉన్నాను నేను. ఇంకో వచనం కావాలండి, అండి. కూర్చోండి, ఇంకో వచనం చెప్పండి. దేవునితో సమానంగా ఉండేటి విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు కానీ చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనకు తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చారు అన్నాడండి. అంటే లోకం పుట్టక మునుపు దేవుని దగ్గర యేసుప్రభు ఎలాగ ఉన్నారండి? ఆయనతో సమానంగా ఉన్నారండి. కాబట్టి అది చెప్పుంటాడండి. ఇప్పుడు నపుంసకుడు రథం మీద కూర్చుని బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఏ పుస్తకం చదివాడు? యెషయా గ్రంథం చదివాడు. ఏ అధ్యాయం చదివాడు? 53వ అధ్యాయం చదివాడు. ఏ వచనం చదివాడు? 7-8 వచనాలు చదివాడు. చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదండి. అప్పుడు దేవదూత ఏం చేశాడంటే, ఫిలిప్పును అంటే రథంతో మనిషి పరిగెట్టగలడా? ఒక మనిషిని ఆయన పరిశుద్ధాత్మ ఆ శక్తితో తీసుకెళ్ళిపోయాడు అనమాట అండి రథం దగ్గరికి. ఆ రథం దగ్గర పరిగెడుతూ నువ్వు చత్తును గ్రహించావా అని అడిగాడండి. నాకు ఎవరు చూపించకపోతే నేను ఎలా గ్రహిస్తాను, నాకు ఎవరు చెప్పకపోతే ఎలా గ్రహిస్తాను, రథం ఆపోయా అన్నాడండి. రథం ఆపిన తర్వాత లోనకెక్కు, నాకు ఆ వివరం చెప్పు. ప్రవక్త తన గురించి మాట్లాడుతున్నాడా వేరొకరి గురించి మాట్లాడుతున్నాడా అని చెప్పాను అడిగి, అప్పుడు ఫిలిప్పు ఆ పేరాన్ని తీసుకుని లేదా వచనాన్ని తీసుకుని ఎవరి గురించి చెప్పాడండి? ఏం చెప్పుంటాడండి? నిత్యత్వంలో యేసుప్రభు దేవునితో పాటు ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అంటే ఎన్నడూ పాపం చేయకుండా జీవించాడు. ఆయన ఆ ప్రాంతమంతా సువార్త ప్రకటించాడు. ఆయన చనిపోయారు. ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచారు.
ఆయన ఆరోహణుడయ్యాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్నారు. తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజు అయ్యాడు. ఆయన నామములో రక్షణ ఉంది. నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారు. నిత్యత్వంలో యేసుప్రభు ఉన్నారు. ఈ లోకం పుట్టక మునుపు యేసుప్రభు ఉన్నారు. తండ్రితో ఉన్నారు. తండ్రితో సమానంగా ఉన్నారు. ఆయన అవన్నీ విడిచిపెట్టి శరీరధారిగా వచ్చారు. శరీరధారిగా బ్రతుకుతూ 3.5 సంవత్సరాలు బ్రతికి ఎన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించారు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించారు. ఆయన చంపేశారు. ఆయన సమాధి చేశారు. దేవుడు ఆయన తిరిగి లేపాడు. మరి తిరిగి లేచింది ఏమయ్యాడు? ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్నాడంటే రాజుగా పట్టాభిషేకం జరిగింది. రాజు అయ్యారు. ఇప్పుడు ఆయన నామంలో ఎవరైతే బాప్తిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. ఆయన నామంలో రక్షణ ఉంది అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడండి ఈ నపుంసకుడు? అన్నాడండి, రథమాపు చేయి, ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిజం నీకు ఆటంకం ఏంటి అన్నాడండి. అంటే ఇప్పుడు ఆ మాట అన్నాడంటే ఎంతవరకు చెప్పాడనమాట అండి. యేసుప్రభువుని విశ్వసించి బాప్తిజం పొంది నువ్వు రక్షించబడతావు అంతవరకు చెప్పాడనమాట అండి. బాప్తిజం పొందాడండి, రక్షించబడ్డాడండి అంటాడండి. అదండి యేసుప్రభు నామాన్ని ప్రకటించండి. యేసుప్రభు నామం అన్నారండి. దేవుని రాజ్యం అన్నారండి. దేవుని రాజ్యం అంటే ఏమిటండి? ఇది ప్రకటించారండి. క్రీస్తు నామం అంటే యేసునామం ప్రకటించారండి. ఇది చెప్పారన్నమాట అండి. కాబట్టి ఫిలిప్పు సమరయకు వెళ్ళి, అయితే ఫిలిప్పు అపోస్తలుల కార్యాలు 8:12 చదువుతున్నాను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చియు యేసుక్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని మాట నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఏం ప్రకటించారు? దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారు. క్రీస్తు నామాన్ని ప్రకటించారు. దేవుని సంకల్పాన్ని ప్రకటించారు. అపోస్తలుల కార్యాలు 20:27 అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసు సంఘబద్ధులతో మాట్లాడుతూ, సంకల్పంతో మీకు బోధించాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పంతో మీకు చెప్పాను. ఏంటంటే దేవుని సంకల్పం, క్రీస్తు లాంటి కుమారుడుగా ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. అది దేవుని సంకల్పం. క్రీస్తు లాంటి కుమారుడు ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. అది తెలియకుండా క్రిస్టియానిటీ కొనసాగదండి. క్రిస్టియన్ అంటే క్రీస్తులో బ్రతికేవాడు. క్రిస్టియన్ అంటే క్రీస్తుని పోలు నడుచుకునేవాడు. కాబట్టి క్రీస్తు లాంటి కుమారులు కొండగా దేవుడు సృష్టించాడు అని సంగతి తెలియకుండా క్రీస్తు లాంటి కుమారుడికి ఎలా బ్రతుకుతాడు ఒక మనిషి? అంచేత దేవుని యొక్క సంకల్పం అంతా నువ్వు బోధించాలంటే దేవుని సంకల్పం నీకు తెలియాలి. నీకు దేవుని సంకల్పం తెలిసి నువ్వు దేవుని సంకల్పం బోధిస్తావు. తెలియకుండా బోధించలేవు. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం బోధించబడింది. 1 కొరింథీ 15:1-4
మొదటి కొరింథీ 15 మొదటి 4 వచనాలు. మరియు సహోదరులారా, ఆ, నేను మీకు ప్రకటించిన సువార్తను ఉమ్, మీకు తెలియపరుచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. నాకివ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. అదేమనగా, ఆ, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువు మన పాపాల నిమిత్తం మృతి పొందారు. సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారం లేఖనాల ప్రకారంగా మూడో దినాన్న లేపబడ్డారు. అది సువార్త అండి. అంటే ఈ సువార్తకి ఇది ఇది యాడ్ చేయబడిందండి. యేసుప్రభు చనిపోక మునుపు యేసుప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని ఎవరో చెప్తారా? జాకబ్ గారు, యేసుప్రభు పుట్టక మునుపు యేసుప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణమయ్యారు, సింహాసనం మీద కూర్చున్నారు చెప్తారండి ఎవరైనా? మరి ఏం చెప్తారండి? దేవుని రాజ్యం చెప్తారండి. ఏం చేతండి? దేవుని రాజ్యాన్ని గురించి ఎందుకు చెప్తారండి? అది శాశ్వతమైంది. అప్పుడు యేసుప్రభు మరణం, సమాధి, పునరుత్థానం ఎప్పుడు వచ్చిందండి? ఇక్కడ వచ్చిందండి. ఇది 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 యేసుప్రభు కాలంలో ఇక్కడ వచ్చిందండి. అప్పుడు రాజ్యం ఎప్పుడు ఉంది? యేసుప్రభు సమాధి యేసుప్రభు మరణం, సమాధి, పునరుత్థానం ఈ చివరిలో వచ్చిందండి. ఇది 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 యాడ్ చేయబడింది అనమాట అండి. సువార్తకి యాడ్ చేయబడింది. ఇప్పుడు నోవహు ప్రకటించాడు, యేసుప్రభు నామాన్ని ప్రకటించాడా? అబ్రహాం ప్రకటించాడు, యేసుప్రభు నామాన్ని ప్రకటించాడా? యెషయా, యెరెమయా, యెహెజ్కేలు, దానియేలు అందరూ యేసుప్రభు నామాన్ని ప్రకటించారా? అలాగండి. కానీ ప్రవచించారండి. యేసుప్రభు వస్తారని ప్రకటించారండి. అలా ప్రకటించారు. ఎక్కువ ఎవరు ప్రకటించారండి? యెషయా ఎక్కువ ప్రకటించాడు. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే యెషయా గ్రంథానికి 5వ సువార్త అని పేరు పెట్టారండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, యెషయా అలాగనమాట అండి. అంత ప్రభావం ఉందండి దాంట్లో. యేసుప్రభు పుట్టుక గురించి ఉందా, యేసుప్రభు మరణం గురించి ఉందా, యేసుప్రభు రాజు అవుతాడు ఉందా, అన్నీ ఉన్నాయండి. యేసుప్రభు జీవితం ఉందా, ఉంది, అన్నీ ఉన్నాయండి. ఈసారి ఎప్పుడన్నా యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అలా చదవండి. యేసుప్రభు జీవితాన్ని చదవడానికి చూడండి ఒకసారి. లైఫ్ యేసుప్రభు లైఫ్ అంతా ఉంటుందండి ఆ యెషయా గ్రంథంలో. ఓకే, దేవుణ్ణి పాపాలు క్షమిస్తాడు, దేవుణ్ణి పాపాలు కడిగేస్తాడు. సువార్తనండి అది. సువార్తనమ్మా. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. సువార్తనండి. దేవుడు నిన్ను నీతిమంతురాలుగా తీరుస్తాడు. సువార్తన. దేవుడు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. సువార్తన. ఎక్కడుంటాయి ఈ నేను చెప్పిన ఈ మాటలన్నీ? ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయండి? పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడటం, నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధాత్మ అనుగ్రహించటం, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయమ్మా? అంటే ప్రశ్న కొంచెం కష్టంగా ఉంది. ఎక్కడ దొరుకుతాయండి? లోకంలో దొరుకుతాయి, క్రీస్తులో దొరుకుతాయి, బైబిల్లో, రోమపత్రికలో దొరుకుతాయండి. ఇక్కడ ఎవరో చెప్పేసారు బైబిల్లో దొరుకుతాయని. క్రీస్తునంతా దొరుకుతాయండి. కాబట్టి సువార్తలో ఇంకొకటి ఉంది. అదేమిటంటే క్రీస్తునందలి ఆశీర్వాదాలు. క్రీస్తునందలి ఆశీర్వాదములు. ఎఫెసీ 1:3 నుండి 14 వరకు. క్రీస్తునందలి ఆశీర్వాదములు. ఈ ఆశీర్వాదాలన్నీ క్రీస్తులో అంటే ఇవి చెప్పాలన్నమాట అండి.
నీకు దేవుని యొక్క రాజ్యం తెలిసి ఉండాలి, ఇది తెలిసి ఉండాలి. ఇది నీకు తెలియకపోతే మీ సమీపంలో ఉండే ఏ సువార్థికుల దగ్గరైనా చెప్పించుకో. దేవుని చిత్తమైతే జనవరిలో ఈ చార్ట్ మనకు వస్తుందండి. యేసుప్రభు నామం ప్రకటించబడాలి. యేసుప్రభు నామం నీకు తెలియకపోతే ఇవన్నీ మీ సువార్థికుల చేత చెప్పించుకో. అడగండి, క్రీస్తు ప్రభు నామాన్ని గురించి నాకు ఇవన్నీ ఈ 8 విషయాలు వివరంగా చెప్పండి అని చెప్పండి. అది ఒకరోజు అయ్యేది కాదు, కొన్ని రోజులు చెప్తారు. దేవుని యొక్క సంకల్పం ఓకే, అర్థమైతే సరే, అర్థం కాకపోతే మీ సువార్తల చేత చెప్పించుకోండి. యేసుప్రభు మరణ సమాధి పునరుత్థానాల గురించి కొంచెం వివరంగా చెప్పించుకోండి. క్రీస్తునందరి ఆశీర్వాదాలు వివరంగా చెప్పించుకోండి. మీరు గ్రహిస్తే, మీరు నమ్మితే వీటిని మీరు ప్రకటించగలుగుతారు. నమ్మకపోతే నోరెత్తరు, నమ్మకపోతే వేస్ట్ అనుకుని మీరు చెప్పరు, నమ్మితే మాత్రం చెప్తారు. నమ్మి చెప్పండి. ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి అంటే జనరల్గా నేను జస్ట్ ఈ ప్రశ్న వేశాను, నాకు ఎవరైనా సమాధానం చెప్పండి. ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలమ్మా? ప్రతి మనిషి ప్రకటించాలి, ప్రతి వ్యక్తి ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రకటించాలి. నాకు వచనం కావాలండి, ప్రతి క్రైస్తవుడు ప్రకటించాలి. 1 పేతురు 9వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదివేసాను తొందరగా, లేకపోతే ఆ మాట వేసుకుందాం ఒకసారి. వద్దండి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారు అన్నాడండి. కాబట్టి ఏర్పరచబడిన ప్రతి వ్యక్తి, యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలండి. మనం ఏం చేసామంటే ఎవరో ఒకళ్ళ మీద పడేసి మనం అందరం రిలాక్స్ అయిపోయింది. ఎవరి మీద పడేసామండి? ఆ సువార్తకుడి మీద పడేసామండి. మనందరం రిలాక్స్ అయిపోయింది, ఖాళీ కూర్చున్నామండి, లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చున్నామండి. ఎవరు టీవీ రాశారండి ఇక్కడ? ఏదండి అక్కడ టీవీ ఎక్కడండి అమ్మా? రెండోది బైబిల్ తరగతి వెళ్దామా, టీవీ సీరియల్స్ చూద్దామా? దానియేలు గారు మీరు సువార్త చేసుకోండి, మీరు టీవీ సీరియల్ చూద్దాం అందామా? ప్రతి క్రైస్తవుడు సువార్త పఠించాలండి. ప్రతి భార్య భర్తలు సువార్త పఠించాలండి. వచనం కావాలి నాకు. ఓకే, ప్రతి కుటుంబము రోమపత్రిక 16 అధ్యాయం 3-4 వచనాలు. రోమ 16:3-4. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఇంట్లో ఏం జరిగేదండి? ఆరాధన జరిగేదండి. గొప్ప సువార్తికుల జంటది. కొన్నిసార్లు భర్త సువార్తకి వెళ్దామండి, ఎందుకంటే అస్తమానం సువార్త అంటాడండి. ఒకవేళ భార్య ఏమంటే సువార్తకి వెళ్దామండి, ఆగే బాబు కాస్త కాళ్ళు అవుతున్నాకు, నేను డ్యూటీ చేస్తాను, కాస్త కాపీ పెట్టు అంటాడండి ఈయన. కానీ అకుల ప్రిస్కిల్ల ఇద్దరు ఏక మనసుతో సువార్త సేవ చేశారండి. అపోసిన పౌలు అంటున్నాడు, నా జత పనివారు అన్నాడండి. ఎవరినంటాడు పౌలు జత పనివారు అని? ఆ సువార్తికుల్ని అంటాడండి. ఎవరిని పడితే వాళ్ళని జత పనివారు అంటండి. వాళ్ళంత యోగ్యులైతేనే నా జత పనివారు అంటాడండి. అకుల ప్రిస్కిల్ల లాగా
భార్య భర్తలిద్దరూ కూడా సువార్త సేవ చేయాలండి. ప్రతి స్థానిక సంఘం సువార్త సేవ చేయాలండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 13-15 వచనాలు. 1 అవర్ అయింది, ఇక్కడ నేను ఆపేస్తాను. వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ఆలోచిద్దామండి. 1 గంట అయింది, చాలా ఓపికగా విన్నారు, మీకు అందరికి వందనాలు. మొదటి శతాబ్దంలో, మొదటి 100 సంవత్సరాల్లో జరిగిన సువార్త సేవను గురించి మనం ఆలోచిస్తున్నాం. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, ఇది ఆత్మ సంబంధమైన వార్త. మొదటి శతాబ్దం అంటే క్రీస్తు శకానికి మొదటి వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. క్రీస్తు శకంలో 100 సంవత్సరాలకు ముగింపు ఎవరంటే యోహాను. ఈ మధ్య జరిగిన సువార్త సేవను మనం ఆలోచించబోతున్నాం అండి. అలాగండి. 3 సువార్త గొప్పతనం, అది దేవుడు చేసిన పని. ఈరోజు నేను చేస్తున్నట్టు ఎలా ఫీల్ అవ్వాలంటే, దేవుడు చేసిన పని నేను కొనసాగిస్తున్నాను, యేసుప్రభు చేసిన పని నేను కొనసాగిస్తున్నాను, అపోస్తలులు చేసిన పని నేను కొనసాగిస్తున్నాను, పౌలు చేసిన పని నేను కొనసాగిస్తున్నాను, ఆది క్రైస్తవులు చేసిన పని నేను కొనసాగిస్తున్నాను అనే తీవ్రతతో సేవ చేయాలండి. చచ్చుడు పనిగా చేసేటట్టుగా చేయొద్దు. ఇది మామూలు పని కాదు, గొప్ప పని. నేను గొప్ప పని చేస్తున్నానని ఆ గ్రహింపుతోనే చేద్దాం. ఏం ప్రకటించారు? ఏదో పిచ్చి మాటలు ప్రకటించలేదండి. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారండి. యేసుప్రభు యొక్క నామాన్ని ప్రకటించారు. దేవుని రాజ్యం ప్రకటించినటువంటి ఇది, యేసుప్రభు యొక్క నామాన్ని ప్రకటించినటువంటి ఇది, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటించారు. దేవుడికి క్రీస్తు లాంటి కుమారులు కావాలి, అది ప్రకటించబడితే క్రీస్తు లాంటి కుమారులు ఏర్పడతారు. కానీ క్రీస్తు లాంటి కుమారులు ఏర్పడలేదంటే నువ్వు అది ప్రకటించలేదు, లేకపోతే నువ్వు ప్రకటించిన వాళ్ళు నమ్మలేదు. నువ్వు ప్రకటించాలి, వాళ్ళు నమ్మాలి, అప్పుడు క్రీస్తు లాంటి కుమారులు ఏర్పడతారు. యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం ప్రకటించబడాలి. ఇదే మనకు జీవాన్ని ఇచ్చింది. మనం యేసుప్రభుతో పాటు చనిపోతున్నాం, యేసుప్రభుతో పాటు సమాధి చేయబడుతున్నాం, యేసుప్రభుతో పాటు తిరిగి లేస్తున్నాం. క్రీస్తునందరి ఆశీర్వాదాలు ప్రకటించబడాలి. ఈ ఆశీర్వాదాలు మనల్ని మరింత దేవుడి దగ్గర తీసుకొస్తున్నాయి. ఓకే, ఎవరు ప్రకటించాలి? ప్రతి క్రైస్తవుడు ప్రకటించాలి. నువ్వు ప్రకటించకపోతే క్రైస్తవుడు కాదేమో, ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. ప్రతి భార్య భర్తలు ప్రకటించాలి, అక్కుల్లా ప్రిస్కిల్లా పనిచేయాలి. ప్రతి స్థానిక సంఘం ప్రకటించాలి. దేవుడు స్థానిక సంఘాన్ని ఎందుకు స్థాపించాడండి? ఓ సంఘాన్ని ఎందుకు స్థాపించాడండి? సువార్త పఠించడానికి. సువార్త పఠించకపోతే ఆ సంఘం చచ్చిపోయిందండి. సువార్త పఠిస్తే ఆ సంఘం బ్రతుకుంది. ఎక్కడైనా సంఘాన్ని చచ్చిపోయిన సంఘం అన్నాడండి? ఎక్కడైనా ప్రకటన అన్నాడండి. నీవు జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. ఒక క్రీస్తు సంఘం సువార్త ప్రకటించకపోతే అది చచ్చిపడిపోయిందేమో. జాగ్రత్త. క్రీస్తు యొక్క సంఘం బ్రతికుండాలండి. అది మనం ప్రారంభ సంగతులు కొన్ని మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చిన తర్వాత మొదటి శతాబ్దంలో జరిగిన సంగతుల గురించి ఆలోచిద్దామండి. 4 సంగతులు ఆలోచిద్దామండి. అందరికీ వందనాలండి.